ఇక డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్యేల కొనుగోలులో తాను సూత్రధారిని కాదని కేవలం పాత్రధారినేనన్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరోసారి ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి వచ్చింది. ఆ సమయంలో ఏం జరిగింది? కేసీఆర్ స్క్రీన్ ప్లే, కథ, డైరెక్షన్లోనే ఈ ఎపిసోడ్ జరిగిందా? కేసీఆర్ పంపిస్తేనే బాలరాజు అక్కడికి వెళ్ళాడా? పాత్రధారి బాలరాజు అయితే సూత్రధారి ఎవరు అన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతుంది. 2022 అక్టోబర్ 26న అప్పటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలును పోలీసులు భగ్నం చేశారు. మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులు పార్టీ మారేందుకు గాను ఒక్కొక్కరికి 50 కోట్ల చొప్పున డీల్ కోసం రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ వంతనాలు జరిపారు. దీనికి ఛేదించిన పోలీసులు అప్పట్లో రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజులను అదుపులోనికి తీసుకున్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలను దాదాపు పక్షం రోజుల పాటు అప్పటి కేసీఆర్ నివాసం ప్రగతి భవన్లో బంధించినంత పనిచేశారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో జరిగిన ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ కుట్ర పన్నిందని బీఆర్ఎస్ నేతలు అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈ కేసులో బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్కు కూడా నోటీసులు జారీ చేశారు. సంతోష్ అరెస్టుకు తీవ్రంగా ప్రయత్నాలే చేశారు. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు ఖండిస్తూ వచ్చారు. ఈ ఇష్యూతో కేసీఆర్ మునుగోడు బై పోల్లో లబ్ధి పొందారన్న టాక్ కూడా ఉంది. ఆ తర్వాత ఈ కేసులో అనుమానితులుగా ఉన్న బిఎల్ సంతోష్, తుషార్లకు నోటీసులు ఇవ్వటానికి సిట్ అధికారులు స్పెషల్ ఫ్లైట్లో వెళ్లటం అప్పట్లో దుమారం రేపింది. విచారణ సందర్భంగా అధికారులు విమానాల్లో ప్రయాణించడం కామనే అయినా కేవలం నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్లో వినియోగించడం చర్చకు దారితీసింది. అధికారులు ప్రయాణించిన ప్రత్యేక విమానం ఓ బీఆర్ఎస్ నేతదిగా ప్రచారం జరిగింది కూడా. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు గతంలో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. వారి ఫోన్లు ట్యాపింగ్ చేయటం ద్వారానే గత ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో అలర్ట్ అయినట్లు తెలుస్తుంది. మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన చర్చలు జరగ్గా అప్పటి ఎస్ఐబి ఓఎస్టీ రాధాకిషన్ రావు బృందం సీసీ కెమెరాలు, మైక్లు ఏర్పాటు చేసినట్లు విచారణలో వెలుగు చూసింది. తాజాగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్కు రాజీనామా చేస్తూ చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఎమ్మెల్యేల కొనుగోలు అంశం చర్చకు వచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను సూత్రధారిని కాదని కేవలం పాత్రధారినే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అక్కడ ఏం జరుగుతుందో చూడమంటేనే చూసేందుకు తాను వెళ్లానని తెలిపారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనంపై తాను ఎక్కడా మాట్లాడలేదని అన్నారు.
ఏ కేసు అయినా సరే, అది ఎమ్మెల్యే కేసు అయినా లేకుంటే ఇంకేం కేసు అయినా, నా పైన ఏ కేసులున్నా వాటిని తిరగదోడండి. నన్ను అవసరమైతే మీరు ఏ రకమైనటువంటి సెక్షన్లు వాడతారో, ఏ రకమైనటువంటి చట్టాన్ని వాడతారో నన్ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చెయ్యండి. కానీ గెలిచి నిలిచే దమ్ము సత్తా ఉంది. కారణం ఏంటంటే నేను ఇక్కడ దుర్మార్గాలు చేసింది లేదు, ఎవరికి అమ్ముడు పోయింది లేదు, ఎవరికి లాబింగ్ చేసింది లేదు. అటువంటిది నా నైజం కాదు. కాబట్టి ఆ ఎమ్మెల్యే కొనుగోలు కేసు అంశంలో నేను అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డ ఎమ్మెల్యేని కాదు, లేదంటే కొనుగోలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తరఫున వకాల్తా పుచ్చుకున్నటువంటి వాళ్ళని కాదు. ఆ సంఘటన ఏదైతే జరిగిందో ఆ సంఘటన విషయంలో ఏం జరిగిందో చూసి రావాలి, దీన్ని ప్రాపర్ గా ఆపరేట్ చేయాలి అని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అప్పుడు పంపిస్తే నేను అప్పుడు నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తను నాయకుడిని కాబట్టి వారి ఆదేశాల మేరకు మాత్రమే నేను అక్కడికి వెళ్లి జరిగిన సంఘటనను విడమర్చి పార్టీకి చెప్పడం జరిగింది తప్ప దాంట్లో నా పాత్ర ఏం లేదు. ఆ ప్రణాళిక నేను రచించింది కాదు. ఆ ప్రణాళిక వల్ల నాకు ఒరిగేది ఏముండదు. ఏ కేసు అయినా సరే, అది ఎమ్మెల్యే కేసు అయినా లేకుంటే ఇంకేం కేసు అయినా, నా పైన ఏ కేసులున్నా వాటిని తిరగదోడండి. నన్ను అవసరమైతే మీరు ఏ రకమైనటువంటి సెక్షన్లు వాడతారో, ఏ రకమైనటువంటి చట్టాన్ని వాడతారో నన్ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చెయ్యండి. కానీ గెలిచి ఆ నలుగురు ఎమ్మెల్యేలతో గువ్వల బాలరాజు ఒకరు కావటంతో అతని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఏం జరిగిందన్నది ఇప్పటి వరకు రహస్యం. కానీ బాలరాజు దాన్ని రివీల్ చేశారు. గతంలో రేవంత్ రెడ్డి స్టీఫెన్ సూట్ కేసును కేసు తరహాలు ఎమ్మెల్యేలు కొనుగోలు ఎపిసోడ్పై సంచలనాత్మకం చేసి లబ్ధి పొందడానికే ఈ కథంగా బీఆర్ఎస్ నడిపిందని పొలిటికల్ సర్కిల్లో గుప్పమంటున్నాయి. అలాగే గువ్వల బాలరాజు కేసీఆర్ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ కుటుంబం కొంత బాధలో ఉందని, ఆ కుటుంబాన్ని మరింత బాధ పెట్టదలుచుకోలేదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంటే బాలరాజు వద్ద అంతటి సంచలనం రేపే విషయాలు ఏమున్నదన్నది కూడా హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో మరిన్ని అంశాలు కూడా బాలరాజు బయటపెడితే బీఆర్ఎస్కు కష్టమేనంటున్నారు. దశాబ్దాల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం జరిగింది. ఈ పార్టీ తన శక్తి మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తమ వంతు ఏదైతే చేయడం జరిగిందో నేను తప్పకుండా దాని విషయంలో సంతోషంగానే ఉన్నా. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల కారణరీత్యా ఆ పార్టీ ఇంకా ఫోకస్డ్గా ముందుకు పోయేటువంటి పరిస్థితులు కనిపిస్తలేవు. కాబట్టి ఎవరైతే ఫోకస్డ్గా కేవలం ప్రజాకోణంలో దేశము, రాష్ట్రము, ఈ ధర్మాల విషయంలో కులాలు మతాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళ వైపు ప్రయాణం చేస్తే ఎంతో కొంత అదనంగా నేను సేవలు అందించవచ్చు అనే ఆలోచనతోనే తప్ప ఇక్కడ నాకు సేఫ్ లేదు, ఇక్కడ నాకు అవకాశాలు లేవు, నాకు నా అంధాకారం అవుతుంది నా రాజకీయ జీవితం అనే భయాందోళనతో రాజీనామా చేసింది కాదు. ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. 2 దశాబ్దాల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం జరిగింది. ఈ పార్టీ తన శక్తి మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్ర